హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు, మీరు ట్రేడ్ చేసే లెవెల్స్ కానీ అండ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మీరు యూస్ చేసే ఇండికేటర్ ఏంటని అడిగారు. యాక్చువల్లీ నేను యూస్ చేసే ఇండికేటరే ఇది ఆటోమేటిక్గా లెవెల్స్ ఇచ్చేస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తుంది. మనం జస్ట్ ఒక టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఈ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన ప్రీవియస్గా ఫామ్ అయిన ప్రైస్ యాక్షన్ని బట్టి ఆటోమేటిక్గా లెవెల్స్ అనేవి వచ్చేసినాయి. నేను ఈ లెవెల్స్ బట్టే నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను ఇంట్రాడేలో. ఇప్పుడు నేను టైం ఫ్రేమ్ మార్చాను అనుకోండి, ఇప్పుడు నేను 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి లెవెల్స్ అనేవి వచ్చేస్తాయి. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కానీ, రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ, ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ వచ్చేస్తాయి. ఇది కనుక నేను 1 డేకి మారిస్తే ఆ 1 డే టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం లెవెల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ ఉందండి. చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ అనే కాదు, ఏ టైం ఫ్రేమ్లో అయినా మనకి మార్కెట్ పెరిగితే గ్రీన్, పడితే రెడ్, ఇలా కాకుండా మీకు ఒక బ్లూ క్యాండిల్ కనిపిస్తుంది అండ్ ఇంకొక ఆరెంజ్ కలర్ క్యాండిల్. చూడండి, ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ క్యాండిల్స్ ఏంటి అంటే, మార్కెట్లో ఎప్పుడైనా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఎయిదర్ బ్లూ క్యాండిల్ కానీ, ఆరెంజ్ కలర్ క్యాండిల్ కానీ. అసలు ఏంటి బ్లూ క్యాండిల్ ఏంటి, ఆరెంజ్ కలర్ క్యాండిల్ ఏంటి, ఇవన్నీ నేను మన ఛానల్లో ఒక డెడికేటెడ్గా వీడియో చేశాను. నేను యూస్ చేసే ఇండికేటర్ ఏంటి, అండ్ మాన్యువల్గా అందరూ ఇండికేటర్ పెయిడ్ వర్షన్ కొనలేరు కాబట్టి మాన్యువల్గా మనం ఎలా ఈ లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవాలి, సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఈ లెవెల్స్ అనేవి ఎలా డ్రా చేసుకోవాలి అనేసి నేను మన ఛానల్లో ఒక వీడియోనే చేసి పెట్టాను. ప్లీజ్ అందరూ ఆ వీడియోని వెళ్ళి చూడండి, మీకు ఇంకా ఫర్దర్ క్లారిటీ అనేది ఆ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ.